వేసవకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవకాలం అంటే మనకు గుర్తొచ్చేది వడియాలు, ఊరగాయలు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ గుమ్మడి వడియాలు. ఇలా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. పప్పు పులుసు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఈ వడియాలతో తింటే ఆహా అద్భుతం కదా. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను ఇక్కడ మీడియం సైజ్ గుమ్మడికాయ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా పైనున్న తెల్లపొడి పోయే వరకు కడుక్కోవాలి. ఇలా కడిగాక తుడిచి ముందు మనం కొయ్యకుండా ఇంట్లో మగవాళ్ళ చేత ఘాట్లు కానీ పగలగొట్టడం కానీ చేయాలి. ఇలా మీ ఇంట్లో చేస్తారా? ఎందుకు చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. లోపల గింజలు తీసేసుకోవాలి. గింజలుంటే వడియాలు వేయించేటప్పుడు చిటపట్లాడుతూ తుల్లుతాయి, అందుకని గింజలు తీసేసుకోవాలి. కొంతమందికి గింజలు ఇష్టం, ఉంచుకుంటారు. ఇలా అన్ని ముక్కలు ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఈ ముక్కల్లో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వల్ల నీరు బాగా వస్తుంది. మొత్తం ముక్కలకు పట్టేలా కలిపి ఈ క్లాత్ను 4 వైపుల నుంచి తీసి మూట కట్టుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టి పైన బరువు పెట్టాలి. నేను రుబ్బు రోలు పెట్టాను, తిరగలి కానీ ఏమైనా బరువు పెట్టుకోవచ్చు మీరు. దీనిని ఇలా రాత్రంతా వదిలేయాలి, అప్పుడే నీరు మొత్తం పోతుంది. రాత్రే పప్పు నానబెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్ పొట్టు మినపప్పును తీసుకున్నాను. పెద్దకాయ అయితే కొంచెం పెద్ద గ్లాస్తో నానబెట్టుకోండి. ఉదయం ఈ పప్పులోని పొట్టు తీసేసి బాగా కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మనం గారెల పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా గట్టిగా రుబ్బుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు నలిగాక గుమ్మడి ముక్కల్లో వేసేసుకోవాలి.
దీంతో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, కొద్దిగా తక్కువగా ఉన్నట్లే అనిపించాలి. అప్పుడే ఎండాక ఉప్పు కనిపిస్తుంది. ఇలా ముద్ద అయ్యేలా ఉండాలి. అప్పుడే వడియం గుల్లగా వస్తుంది. వీటిని కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఎలా అయినా వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా ఉండలా చేసి కవర్ మీద పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి, మరీ గట్టిగా నొక్కేయకూడదు. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. సాయంత్రం వీటిని తీసేసి పళ్ళెంలో పెట్టుకుని మళ్ళీ ఉదయం ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలు ఎక్కువగా ఉంటే 3 రోజులకే ఎండిపోతాయి. గలగలలాడే వరకు ఎండబెట్టుకోవాలి. వీటిని డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. నూనె బాగా వేడెక్కాక ఈ వడియాలు వేసి 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే కరకరలాడుతూ భలే ఉంటాయి. చూసారు కదా, కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ చాలా ఈజీ ప్రాసెస్. ఇలా ఎండలు ఉన్నప్పుడే వడియాలు చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. మళ్ళీ మనం వేసవకాలం వచ్చేంత వరకు కూడా నిలువ ఉంటాయి. పులుసులు, పప్పులు, సాంబారు ఇలా దేంట్లోకైనా కూడా ఈ వడియాలు మంచి కాంబినేషన్. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్.